నమస్తే. నేను మీ అశ్విని కుమార్. అక్కడ జై శ్రీరామ్ అంటాం పెద్ద ఘోరం నేరం. జై శ్రీరామ్ అని ఎవరైనా అంటే నిక్కచ్చిగా పోలీసులు నీ సంగతి ఈరోజు రాత్రికి తేలుస్తాం, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటారు. అక్కడ అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు వస్తారు. అధికారంలో ఉన్న పార్టీకి కేవలం 10,000 రూపాయలు ఇచ్చి ఓటర్ ఐడి సంపాదిస్తారు. ఫేక్ డాక్యుమెంట్లు ఇచ్చి ఆ దేశానికి సంబంధించిన ఆధార్ కార్డు సృష్టిస్తారు. అక్కడ ఒకటి ఒక మతాన్ని తొక్కేయాలి. హిందూస్ని, ముస్లింలు ఏం చేసినా కూడా ఎక్కడ ఒక కేసు కూడా ఉండదు. అదేదో పాకిస్తాన్లో ఉందంటే ఆశ్చర్యపోవాలి. అది భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రము. ఆ రాష్ట్రం వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో గత 5 సంవత్సరాలుగా, ముఖ్యంగా కోవిడ్ పాండమిక్ తర్వాత 2022 తర్వాత అక్కడ జరుగుతున్నవి భారతదేశం కాకుండా ప్రపంచం అంతా నివ్వెరపోతుంది. ప్రపంచం ఎందుకు నివ్వెరపోతుంది అంటే ఇన్ని అక్రమాలు ఒక భారతదేశంలో ఒక్క రాష్ట్రంలోనే జరుగుతాయా? ఎక్కడైనా దేశం మొత్తంలో కలిపి జరిగేవన్నీ కూడా ఒక రాష్ట్రంలోనే జరుగుతాయని ఆశ్చర్యపోతున్నారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పటం, స్కామ్స్, ఒక మతాన్ని సప్రెస్ చేసేయటం, పూర్తిగా ఎవరైనా నోరెత్తితే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయటం, నిర్బంధించటం, మర్డర్లు జరిగితే చూస్తూ అలా వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా వెస్ట్ బెంగాల్లో కామన్ అయిపోయింది. మమతా బెనర్జీ లేదా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉందా అనే అనుమానం భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి. అందుకే ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం మొత్తం కాకుండా అమెరికాలో కూడా ట్రెండింగ్ షర్మిస్తా, సేవ్ షర్మిస్తా లేకపోతే రిలీజ్ షర్మిస్తా. ఎవరి షర్మిస్తా? 19 ఏళ్ల యువతి ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్కి ఎగెనెస్ట్గా ఒక పోస్ట్ పెట్టి, దాంతోపాటే ఆమె చేసిన తప్పిదం ఏంటంటే ప్రొఫెట్ని కూడా కించపరుస్తూ ఒక ట్వీట్ పెట్టడం, ఒక చిన్న వీడియో రిలీజ్ చేయటం. అది ఒక మతానికి సంబంధించిన వాళ్ళని హర్ట్ చేసింది కాబట్టి ఆమె వెంటనే అర్థం చేసుకొని ఆ వీడియోని డిలీట్ కూడా చేసింది. అందరికీ క్షమాపణలు కూడా చెప్పింది. ఇదంతా జరిగి 15 రోజులు అవుతుంది. మే 14వ తారీఖు జరిగింది. వెస్ట్ బెంగాల్ పోలీసులకి మేఘాల మీద ఒకళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారని, మా మతాన్ని హర్ట్ చేస్తూ ఇట్లా వీడియో చేసిందని చెప్పి వాళ్ళు చెప్పగానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. 1400 కిలోమీటర్లు వెస్ట్ బెంగాల్ పోలీసులు ప్రయాణం చేసి ఢిల్లీలో ఈ అమ్మాయిని అరెస్ట్ చేశారు. సంతోషమే. నిజంగానే లా అండ్ ఆర్డర్ అంతగా వెస్ట్ బెంగాల్ పోలీసులు అంతగా ఫాలో అవుతే అందరూ కూడా మెచ్చుకుంటారు కూడా. ఆర్జీకర్ రేప్ కేసు గురించి అందరికీ తెలిసిందే. పెద్ద మెడికల్ మాఫియా నడిచింది. డాక్టర్లు అట్లాగే బీజేపీ అంతా కూడా ఏ రకంగా ధర్నాలు, రాస్తారోకోలు, స్ట్రైకులు అన్నీ చేశారో అప్పుడు మనం చూసాం. కానీ చర్య మాత్రం నిల్లు. ఎక్కడా కూడా దానికి మూల కారణం ఏ వ్యక్తో అతను అరెస్ట్ చేయకుండా చేతులు దులుపుకుంది మమతా బెనర్జీ. సందేశ్ ఖాళీ ఘోరాల గురించి అయితే చెప్పక్కర్లేదు. అక్కడ మహిళల మీద ఎలా రేపులు జరిగినాయి, అలాగే అక్రమ రవాణా, ఇదంతా కూడా దానికి సంబంధించి కూడా ఆఖరికి బీఎస్ఎఫ్ వాళ్ళు వస్తే కూడా సందేశ్ ఖాళీలో అట్లా దాడి చేశారో వాళ్ళ మీద అన్నీ మనం చూసాం. ముర్షిదాబాద్ వైలెన్స్ అందరికీ తెలిసిందే. హైకోర్టు చివాట్లు పెట్టింది. స్పెషల్ టీమ్ని ఇన్వెస్టిగేట్ చేశారు. హ్యూమన్ రైట్స్ కమిషను, మహిళా కమిషను, వీళ్ళందరూ కూడా అక్కడ టీఎంసీకి సంబంధించిన కార్పొరేటరు, అతని వెనకున్న ఎమ్మెల్యే, టీఎంసీ ఎమ్మెల్యే, వీళ్ళందరూ దగ్గరుండి, వాళ్ళిద్దరూ కూడా ముస్లిం మతానికి చెందిన వాళ్ళు, ఇద్దరూ దగ్గరుండి అక్కడ హిందువుల మీద దాడులు చేయించారు. వాళ్ళ ఇళ్ళన్నీ కూడా తగలబెట్టారు, విపరీతంగా కొట్టారు, వాళ్ళ సామాన్లు అన్నీ కూడా ధ్వంసం చేశారు అని రిపోర్ట్ ఇచ్చినా కూడా ఎక్కడా కూడా చర్య కనపడదు మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి. కేవలం ఒకటే ఓటమి భయం. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆవిడ ఖచ్చితంగా తెలుసు ఓడిపోతుందని. కేవలం ఒక 30% పైన ఉన్న ఓటు బ్యాంకును కాపాడుకోవాలి. కాపాడుకుంటే వాళ్ళు వేసే ఓట్లు మిగతాది ఎట్లాగైనా భయభ్రాంతులకు గురి చేసినా గెలవాలన్న ఒక ఆశే తప్ప రాష్ట్రం ఏమైపోతుంది? రాష్ట్రంలో ఇలా స్కాములు కానీ, టీచర్లను ఆల్రెడీ టీచర్ స్కామ్ మీద రోడ్డును పడ్డారు 26,000 మంది. వాళ్ళ సంగతి కానీ లేదు. ఇట్లా లా అండ్ ఆర్డర్, మహిళల మీద, మహిళా ముఖ్యమంత్రి అయి ఉండి కూడా మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలను ఎక్కడ ఆపడానికి ముందుకు రావట్లేదు మమతా బెనర్జీ. ఇదే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే 1400 కిలోమీటర్లు ప్రయాణించిన వెస్ట్ బెంగాల్ పోలీసులు మే 14వ తారీఖు ఎప్పుడైతే
ఆమె ఆ వీడియో డిలీట్ చేసిందో షర్మిస్త, ఆ తర్వాత ఆమెని చంపుతామని చెప్పి చాలామంది ఆమెకి ఫోన్ ద్వారా మొబైల్ ద్వారా అంతా కూడా ఫోన్లు చేసి ఆమెను భయపెడితే నన్ను రక్షించండి అంటూ కూడా ఆ వెస్ట్ బెంగాల్ పోలీస్ స్టేషన్కి మే 15వ తారీఖు వచ్చి ఎవరెవరు ఆమెకు ఫోన్లు చేశారో వాళ్ళందరి నెంబర్లు ఇచ్చినా కూడా ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్ లేదు. ఆమె దారిని వదిలేశారు, నిన్ను చంపినా మాకు పర్వాలేదు అన్నట్టుగా. అంతకుముందు టీఎంసీ ఎంపీల దగ్గర నుంచి అందరూ కూడా హిందూ దేవుళ్ళని అవమానించిన వాళ్ళే. మహోమాత్ర అయితే కాళీమాత గురించి చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడింది, దాని మీద నో యాక్షను. అట్లాగే సయన్ ఘోషి అయితే ఆ మహదేవుని కామెంట్ చేసింది, లార్డ్ శివాని దారుణమైన కార్టూన్స్తో, అప్పుడు కూడా యాక్షన్ తీసుకోలేదు. ఇంకా ఫరద్ హకీం మీద అయితే మల్టిపుల్ ఎఫ్ఐఆర్లు, చాలా ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశారు బీజేపీ లీడర్ ఆఫ్ అపోజిషన్ శుభేందు అధికారి, అయినా కూడా ఎక్కడా కూడా ఒక్కటి కూడా తీసుకోలేదు చర్య. ఇది సనాతన ధర్మ, సాక్షాత్తు మమతా బెనర్జీయే గంధ ధర్మం అంటూ కూడా, సనాతన ధర్మ కాదు గంధ ధర్మ అంటూ కూడా సనాతన ధర్మాన్ని అవమానపరిచినా కూడా ఎక్కడా కూడా ఒక్క యాక్షన్ కనపడదు. వెస్ట్ బెంగాల్ పోలీసుల నుంచి ఎఫ్ఐఆర్లు తీసుకున్నా కూడా ఎక్కడో ఆంధ్రప్రదేశ్కి చెందిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఆయన ట్వీట్ పెట్టాక కదిలింది నార్త్ ఇండియా కూడా. పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా పెట్టాడు. ఆయన ఒకటే చెప్పారు, నేను షర్మిస్తా అపాలజీ చెప్పాక కూడా ఆమె మీద ఇలా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయటము, మరి ఇవన్నీ అయితే కనుక టీఎంసీ లీడర్స్ అంతా కూడా హిందువుల్ని మాక్ చేస్తున్నప్పుడు, ఈ సనాతన ధర్మాన్ని కూడా వాళ్ళు అంత అబ్యూజివ్గా మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ అవుట్రేజ్ ఎందుకు లేదు, వెస్ట్ బెంగాల్ పోలీసుల నుంచి అరెస్ట్ ఎందుకు చేయలేదు అంటూ కూడా నోరెత్తిన వ్యక్తి పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా ట్వీట్ చేశాడు, ఐ స్టాండ్ విత్ షర్మిస్తా అని. అప్పుడు కానీ సోషల్ మీడియా హోరెత్తలేదు. ప్రస్తుతం భారతదేశంలో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అని కాకుండా యూఎస్లో కూడా ఆమెను రిలీజ్ చేయాలంటూ కూడా ర్యాలీలు జరుగుతున్నాయి. చాలా క్లియర్గా సాగరికా ఘోష్ కానీ, మహోమాత్ర కానీ, అలాగే సభా నఖ్వీ వీళ్ళందరూ కూడా శివలింగ గురించి, మాదేవ్ గురించి, వీళ్ళన్నిటి గురించి కూడా కార్టూన్స్తో హిందూ దేవుళ్ళని చాలా తీవ్రంగా అవమానిస్తూ పోస్టులు పెట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఈ వెస్ట్ బెంగాల్ పోలీసులు? వీళ్ళందరూ కూడా క్లియర్గా చెప్పచ్చు మనం. టీఎంసీ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ అయితే 30% హిందూస్ని అందరినీ కూడా మొత్తం అందరినీ ఇసిరేస్తాను నేను అని అన్నప్పుడు కూడా ఎక్కడ ఎఫ్ఐఆర్ లేదు. అట్లాగే ఒక ఆడియో ఒకటి వచ్చింది ఈ మధ్యకాలంలో, అనుబ్రత మండాల్ థ్రెటనింగ్ పోలీస్ ఆఫీసర్ని థ్రెటన్ చేస్తూ కూడా, ఆ పోలీస్ ఆఫీసర్ని కూడా ఎంత దారుణంగా అంటే వాళ్ళ తల్లిని, భార్యని అందరినీ కూడా రేప్ చేస్తాను థ్రెటన్ చేసినప్పుడు కూడా అక్కడ కూడా ఎక్కడ ఒక చర్య లేదు. మమతా బెనర్జీ మహాకుంభని మృత్యుకుంభ అన్నప్పుడు కూడా ఎక్కడా ఒక్క చర్య లేదు. మరి వీటన్నిటి గురించి వెస్ట్ బెంగాల్ పోలీసులు ఏం మాట్లాడతారనేది చూడాలి. వెస్ట్ బెంగాలే కాదు, నేషన్ ఈజ్ వాచింగ్, భారతదేశం మొత్తం గమనిస్తోంది వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతోందని. షర్మిస్తా ఒక పాకిస్తాన్ అనేటప్పటికే ఇంత అవుట్రైజ్ వచ్చినప్పుడు మరి వీళ్ళందరి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది చూడాలి. అంతేకాకుండా మొహమ్మద్ జుబేర్ లాంటి వాళ్ళు, రాణా అయ్యూబ్, సభా నఖ్వీ, వారిస్ పతాను, స్వర్ణ భాస్కరు, సైని ఘోష్, మహోమోత్రా, అక్బరుద్దీన్ ఓవైసీ, మునవ్వర్ ఫరూకీ, కొనాల్ కామ్రా, మమతా బెనర్జీ, అర్ఫా షేర్వానీ, ప్రకాష్ రాజ్, వజాద్ ఖాన్ వీళ్ళందరూ కూడా పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఈరోజు కూడా ఎక్కడా కూడా ఒక్క యాక్షన్ లేదు. ఇంకా దారుణంగా చెప్పాలంటే వజాద్ ఖాన్ ఇంత అవుట్రేజ్ నడుస్తూ షర్మిస్తా గురించి ఇదంతా కూడా నడుస్తుంటే కూడా ఆదివారం నాడు అతను కామాక్షిదేవి గురించి కూడా పెట్టిన ఒక పోస్టు బాగా ఆగ్రవేశాలు తెప్పిస్తోంది హిందువులందరిలో. అయినా కూడా నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నారు వెస్ట్ బెంగాల్ పోలీసులు, ఎవరి మీద చర్య తీసుకోవట్లేదు. అందుకే చెప్తూ ఉంటాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ మధ్య ఎన్నికల ప్రచారంలో బటేంగేతో కాటేంగే అని, అందరూ కలిసి ఉండాలని. ఎందుకంటే దాడులు చేసేటప్పుడు హిందువుల మీద ఎక్కడా కూడా వాళ్ళు హిందూస్ ఏ కులానికి సంబంధించిన వాళ్ళు అని అడగరు, పొలిటికల్ ఒపీనియన్ ఏంటి మీద అని అడగరు. వాళ్ళు దళితుని, ట్రైబుల్ని, బ్రాహ్మిన్సా, క్షత్రియాసా అని ఎవరిని కూడా చూడరు. హిందూ వర్సెస్ ముస్లింగా దాడులు చేస్తుంటారు వెస్ట్ బెంగాల్లో. అందుకే అందరూ కలిసి ఉండాలని, అట్లాగే షర్మిస్తాని ఇమీడియట్గా రిలీజ్ చేయాలని కలకత్తా పోలీస్ ఈ జై శ్రీరామ్ అంటే అరెస్ట్ చేయటం ఏంటి అనేది వీటన్నిటి మీద
కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెస్ట్ బెంగాల్ విజిట్కి వచ్చారు. ఆ తర్వాత 31 ఆదివారం నాడు హోంమంత్రి అమిత్ షా వచ్చినా కూడా ఈ వెస్ట్ బెంగాల్ పోలీసులు ఎక్కడా కూడా హిందువుల మీదే అరెస్టులు వారెంట్లు ఇష్యూ చేయటము, హిందువులు పెట్టిన ఎఫ్ఐఆర్ల మీద ఎక్కడా రెస్పాండ్ కాకపోవటము, పోలీసులు డ్రెస్సులో యూనిఫామ్లోనే టీఎంసీ బ్యాడ్జీలు వేసుకొని వాళ్ళు డ్యూటీలు చేయటము, ఇది అందరూ ఖండించాల్సిన విషయమే. థ్యాంక్ యూ.